మనిషికి ఒక నియమం అంటూ ఉంటుంది. నియమం ఎందుకు అంటే ప్రకృతితో మమేకం కావటానికి. ప్రపంచంలో భగవదారాధన అంటే ప్రకృతి ఆరాధన అని చెప్పినటువంటి మొట్టమొదటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి మాత్రమే. గర్వపడాలి. శివస్వరూపాన్ని చెబితే 8 స్వరూపములు, అష్టమూర్తి స్వరూపం. పృథివ్యాపస్తేజో వాయురాకాశాది పంచమహాభూతములు, సూర్య చంద్ర యజమాని ఆరాధకుడు, 5+3 కలిపితే 8. అందుకే శివుడు అష్టమూర్తి. అమ్మవారు మూక పంచాశతిలో చెప్తాడు, ధరణిమయీ తరణిమయీ గగన దహన గోత్రుమయీ అంబుమయీ ఇందుమయీ అంబా అనుకంపాం ఆదిమామీక్షే ధరణిమయీ. భూమి ఉదయం లేవగానే మన పాదం పెట్టేది భూమి మీదనే. ఎంతమంది భూమికి నమస్కారం చేసి నిద్రలేస్తారు చెప్పండి? రోజు నిద్ర లేచిన తరువాత మంచం మించి కాలు కింద పెట్టే సమయంలో నమస్కారం చేసేటువంటి వారు ఎంతమందో చేయలేవట. ఉన్నారు కొంతమంది, ఈ మాత్రం ఉండదేమో అనుకున్నా. మా ప్రవీణ్ స్వామి ధర్మం తెలిసినవాడు కాబట్టి తప్పకుండా వారు చేస్తారు. చాలా మందికి తెలియదు. భూమి చాలా పవిత్రమైనది. ఉదయం నిద్ర లేచిన తరువాత చూసుకోవలసింది కరాగ్రే వసతే లక్ష్మి. 2 చేతులు. ఎందుకు చేతులు చూసుకోవాలి? ఏముంది చేతుల్లో? సర్వకార్యములను నీతో ఆచరింపచేసేవే హస్తములు. అందుకే కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము. ప్రహ్లాదుడు చెప్పిన మాట. ఈ 2 చేతులు ఎందుకు అంటే భగవద్ ఆరాధన కోసం. కాబట్టి 2 చేతుల్లో అమ్మ ఉంది. నిద్రలేవగానే ఇప్పుడేం చేస్తున్నారు? ఈ శ్లోకాన్ని మార్చి రాశారు. కరాగ్రే వసతే ఐఫోన్. ఇదే మొట్టమొదలు కళ్ళు తెరవక ముందు మన చెయ్యి పడేదే దాని మీద. అంటే అంత శాసిస్తోంది మనను. యంత్రాధీనంలోకి మనం వెళ్ళాలా, మనకు యంత్రం అధీనంలో ఉండాలా అంటే దాని అధీనంలోకి మనం వెళ్తే నాశనం, మన అధీనంలో అది ఉంటే అద్భుతం. అంతే. వాటం తప్పు కాదు, ఎలా వినియోగించాలో అలా వినియోగిస్తే ఇబ్బంది లేదు. ఉదయం లేవగానే చేతుల యందు ఇష్టదేవత ఉపాసన నమస్కారం చేసుకొని ఆ 2 చేతులతో మొహమును ఇలా చక్కగా అద్దుకొని కాలు కింద పెట్టే సమయంలో సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణు పత్ని నమస్తుభ్యం
పాదస్పర్శ క్షమస్వమే. ఎంత గొప్ప శ్లోకం. అమ్మా ధరణిమయీ, భూమి ఎప్పుడు కూడా భూమి ఎప్పుడు ఎవ్వడి అధీనం కాదు. పంచభూతాలు ఎవడి సొత్తు కాదు, పరమేశ్వరుడి. కానీ ఇప్పుడు ఏమిటి, ఎవడో పాట రాశాడు, ఈ నేల మనదిరా. నీ మొహం, ఈ నేల నీది కాదు, నాది కాదు, మనది కాదు. ఈ నేల అమ్మది. అసలు ఈ మొత్తం ప్రాపర్టీకి ఎవరు హక్కుదారు? భాగవతంలో చెప్పారు, సముద్రంలో మొత్తం మునిగిపోయినటువంటి భూమిని తన కోరల మీద పెట్టి లేపినటువంటి వాడే వరాహస్వామి. ఆ వరాహమూర్తిగా అవతరించి ఈ భూమిని, అందుకే ఈ మొత్తం భూమి మొత్తం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది అంటే మొదటి స్వామి వరాహస్వామి. కానీ ఎక్కడ లింక్ డాక్యుమెంట్ లో ఉండదు ఆయన పేరు. లింక్ డాక్యుమెంట్ లోనే ఉండదు ఆయన పేరు. ఈ లింక్ డాక్యుమెంట్ చూసినప్పుడల్లా నీకు జ్ఞానం కలగాలి. ఎందుకంటే నీకంటే ముందు ఎంతమంది ఈ భూమిని అనుభవించిపోయారో వాళ్ళ ఫోటోలు ఉంటాయి. వాళ్ళ ఫోటో పక్కన కీశే అని ఉంటుంది, కీర్తిశేషులు. నెక్స్ట్ నువ్వే.